అపార్ట్ ఫ్రమ్ హోల్ ఇండియాలో కూడా నార్త్ ఈస్ట్లో ఎక్కువ క్రిస్టియానిటీ ఉంది. రీజన్ ఏంటి? ఇండియా మొత్తం ఉంది కదా, ఎందుకు నార్త్ ఈస్ట్లో ఉంది, ఎందుకు వాళ్ళు క్రిస్టియానిటీని ఎక్కువ ప్రమోట్ చేయగలిగారు? దేర్ కాంటెక్స్ట్లో చాలా ఈజీ అనమాట. సో ఇఫ్ యూ సీ ద బిలీఫ్ ప్యాటర్న్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, ఎవరికంటే నువ్వు ట్రైబల్ పర్స్పెక్టివ్ ఇన్ ద నార్త్ ఈస్ట్, ఇక్కడ ఏంటంటే హిందూ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి వాళ్ళు వచ్చేటప్పటికి. క్రిస్టియన్స్ ఇక్కడికి వచ్చేసరికి, మిషనరీస్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హిందూ ఎలిమెంట్స్ ట్రైబల్ ఎలిమెంట్స్లోకి కవర్ అయినాయి. అందుకే హిందూఐజేషన్ ఆఫ్ ట్రైబల్స్ అంటాం. బట్ నార్త్ ఈస్ట్లో ఏంటంటే అంత దాకా వెళ్ళలేదు ఎవరు. ఫస్ట్ ఏంటంటే జనాలే ఫస్ట్ అక్కడ దాకా వెళ్ళలేదు. తర్వాత వీళ్ళకున్న మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి? యానిమిజం అండ్ యానిమేటిజం, నేచర్ వర్షిప్. వీళ్ళు 3 ప్రాక్టీస్ చేస్తుంది ఏంటి నార్త్ ఈస్ట్లో? మెయిన్ యానిమిజం, యానిమేటిజం అండ్ ద నేచర్ వర్షిప్. సో యానిమిజం కన్సిస్ట్ ఆఫ్ ఎ సోల్, రైట్? యానిమేటిజం కన్సిస్ట్ ఆఫ్ ఎ, యానిమేటిజం ఏంటి? ఒక ఫోర్స్. నెక్స్ట్ నేచర్ వర్షిప్. ఇవన్నీ వాళ్ళు ఏం చెప్పారు? సో కాల్డ్ క్రిస్టియానిటీ ప్రమోట్ చేసే మిషనరీస్ వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, మీరు అన్ని డివిజన్గా చూసుకుంటున్నారు, ఇదంతా ఏం లేదు, ఒక సుప్రీం బీయింగ్ ఎంత. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై మోనోథిజం క్లిక్డ్ దేర్. ఎందుకంటే వాళ్ళు ఒకటే బిలీవ్ చేశారు కదా, ఒక్కళ్ళనే బిలీవ్ చేశారు కదా, ఆ కన్వర్షన్ కొంచెం ఈజీగా అయింది.